రాబోయి చందమామ. చంద్రిక 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 లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎడిషన్ బుక్ ఉండాలి. ఆ బుక్ కనిపించట్లేదు. నువ్వేమన్నా చూసావా? నాకు తెలీదండి. అరే అలా అటువైపు చూసి మాట్లాడతావేంటి? నా వైపు చూసి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మీకు అడిగిన దానికి సమాధానం కావాలా లేదా మీ వైపు చూసి మాట్లాడడం కావాలా? ఎందుకంత సీరియస్ అవుతావు చంద్రిక? ఇప్పుడు నేనేమన్నానని? మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, అందుకే మొహం తిప్పుకున్నాను. చాలా? ఇంకేమైనా కావాలా? ఎందుకు చంద్రిక, ఎందుకింత చిన్న విషయాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నావు? అనవసరంగా నువ్వు లేనిపోనివన్నీ ఊహించుకొని గోరంత దాన్ని కొండంత చేస్తున్నావు. నేనేమీ ఊహించుకోవడం లేదు, కళ్ళతో చూసిందే మాట్లాడుతున్నాను. అయినా ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ మన ఇద్దరి మధ్య అవసరమా? మీకు కావాల్సిన బుక్ ఏదో నేను చూడలేదు, బహుశా ఆఫీస్ రూమ్లో ఉండుంటుంది, వెళ్ళి వెతుక్కోండి. ఎందుకు చంద్రిక నన్ను ఇంతలా అసహించుకుంటుంది? నేనేం తప్పు చేశానని? అసలు నేను మాట్లాడుతున్నా కూడా వినిపించుకునే పరిస్థితుల్లో లేదు. ఆ వీరభద్రం దరిద్రం వదిలిపోయాక ఇంక మా జీవితం బాగుంటుందనుకున్నాను. కానీ ఇంతలా నరకం చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. చంద్రిక నన్ను ఎప్పటికి అర్థం చేసుకుంటుందో ఏంటో. సారీ అండి, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీకేది చెప్పలేను. నేనేం మాట్లాడినా మీరు నాకు దగ్గరైపోతారు. రుద్రానికిచ్చిన మాట నెరవేరదు. నా మనసుకి కష్టంగా అనిపించినా మీ మనసుని బాధ పెట్టక తప్పడం లేదు. నన్ను క్షమించండి. అసలు ఈ బ్లడ్ ఎలా వచ్చింది? ఇది గాని భరత్ గారు చూస్తే అసలు ఏమై ఉంటుందో తెలుసుకోవాలి. ఇటు తిరిగమ్మా, డీప్ బ్రీత్ తీసుకో. ఇలా ఎప్పటి నుంచి జరుగుతోంది? ఇదే మొదటిసారి డాక్టర్. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా బ్లడ్ వామిటింగ్స్ జరగలేదు. వేరే సిమ్టమ్స్ ఏమైనా కనబడుతున్నాయా? అంటే డల్నెస్, కళ్ళు తిరగడం లేదా కళ్ళు కనిపించకపోవడం, ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? లేదు డాక్టర్, నేను అలాంటివేమీ అబ్జర్వ్ చేయలేదు. ఏం డాక్టర్, ఏం భయం లేదు కదా? వీటి వల్ల ఏం ప్రమాదం ఉండదు కదా? టెస్ట్ చేయకుండా ఏదీ చెప్పలేం. ఒకసారి బ్లడ్ శాంపిల్స్ ల్యాబ్కి పంపిస్తాను. రిపోర్ట్స్ వచ్చాక దాని మీద ఒక నిర్ణయం తీసుకుందాం. సరే డాక్టర్, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి ప్లీజ్. అసలు ప్రాబ్లం ఏంటో తెలియనివ్వండి. తర్వాత దాన్ని ఏం చేయాలి అనేది ఆ తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఓకేనా? నర్స్, డాక్టర్, ఈవిడ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కి పంపించండి. అలాగే డాక్టర్. మేడం రండి మేడం. హలో డాక్టర్, చెప్పండి. నేను నీకు ఒక బ్లడ్ శాంపిల్స్ పంపించాను. నేను నీకు మెసేజ్ పెట్టాను, దాని ప్రకారం టెస్ట్ చేయి. నాకెందుకో చిన్న అనుమానంగా ఉంది. అలాగే డాక్టర్. వీలైనంత త్వరగా ఆ రిపోర్ట్స్ నాకు పంపించాలి. తప్పకుండా డాక్టర్, నైట్ కల్లా పంపించేస్తాను. వేరే సిమ్టమ్స్ ఏమీ కనిపించకుండా బ్లడ్ పడటమేంటి?
ఇదంతా ఏదో అబ్నార్మల్గానే ఉంది. నవ్వాలి. హే భాను, చంద్రిక ఎక్కడికి వెళ్ళిపోయావో? అది చిన్న పనుండి బయటికి వెళ్ళానత్తయ్య. అదేంటమ్మా కనీసం చెప్పకుండా వెళ్ళిపోయావు? పాప నీకోసం ఎంత ఏడుస్తోందో తెలుసా? చిట్టల్లి ఏడ్చావా? సారీ నాన్న. చెప్పే వెళ్దాం అనుకున్నానత్తయ్య, కానీ అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది. అదే ఎక్కడికి వెళ్ళావు? అది గుడికి వెళ్ళొచ్చానత్తయ్య. అదేంటమ్మా వెళ్ళింది గుడికైతే ఒక్క మాట చెప్పి వెళ్ళొచ్చు కదా. చెప్తే నేను కూడా తోడొచ్చేదాన్ని కదా. అయినా ఇలా సడన్గా గుడికి వెళ్ళటం ఏంటి? పైగా వెళ్ళేదానివి నువ్వు ఒక్కదానివి వెళ్ళడం ఎందుకు? అత్తయ్య, ఈ ఇంటి పరిస్థితి మీకు తెలుసు కదా. నా మూడంత బాలేదు. ఇంట్లో కూర్చుంటే అన్ని నెగిటివ్ ఆలోచనలే వస్తున్నాయి అత్తయ్య. దాని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. అందుకే అలా గుడి దాకా వెళ్తే కాస్త మనశ్శాంతైనా దొరుకుతుందేమోనని వెళ్ళొచ్చాను. నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు అర్థమవుతుందమ్మా. నేను చెప్తున్నాను కదా, రుద్రానికి ఇచ్చిన మాట గురించి నువ్వేం పట్టించుకోకు. అనవసరంగా నీ చేజేతులా నీ సంసారాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు. నా మాట విను. ఆ రుద్రానికి నేను మాటిచ్చాను. మాట తప్పితే ఆ పాప నాకు తగులుకుంటుంది. అంతేగాని అనవసరంగా నువ్వేదో నాకు సహాయం చేద్దామని చూసి నీ సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకోకమ్మా. అలా అంటారేంటత్తయ్య? మీ పరువు పోతే ఒకటి, నా పరువు పోతే ఒకటా? మీరు రుద్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకున్నారో నా కళ్ళారా చూశాను. ఆ పరిస్థితి ఇంకొకసారి రానివ్వనత్తయ్య. అయినా మీరు మాటివ్వడంలో కూడా న్యాయం ఉంది. నిజంగా రుద్రాణి అంటూ లేకపోతే ఈరోజు ఆయన లేరు. ఆయనే లేకపోతే మనం లేము. మనందరం ఇలా ఉండడానికి కారణం ఆ రుద్రాణియే అయినప్పుడు తనకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో తప్పు లేదు కదా. నేను అదే ఆలోచించానమ్మా. కానీ రుద్రానికి భరత్ని దగ్గర చేస్తే నీ జీవితం ఏమైపోతుంది? అసలు నీకు దూరంగా వెళ్ళిపోయి భరత్ బతకగలడనుకుంటున్నావా? ఆ క్షణంలో నా కొడుకుని కాపాడుకోవాలి అనే ఆశ తప్ప మరో ఆలోచన లేకుండా పోయింది. నిజంగా అప్పుడే ఒక్క క్షణం ఆలోచించుండుంటే రుద్రానికి నేను మాటిచ్చుండేదాన్ని కాదు. మీరు గనక మాట ఇవ్వకపోయి ఉంటే బహుశా మీ అబ్బాయి మీ కళ్ళ ముందు ప్రాణాలతో కనిపించేవారు కాదత్తయ్య. న్యాయం ఎప్పుడైనా గెలుస్తుందమ్మా. కాకపోతే గెలుపు అనేది కాస్త లేటుగా అవ్వచ్చేమో కానీ న్యాయం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నా కొడుకు ఏ తప్పు చేయలేదు అనేది నిజం. రుద్రాణి సహాయం చేయనంత మాత్రాన తప్పు ఒప్పైపోదుగా. నా కొడుకుని ఆ భగవంతుడే కాపాడుండేవాడు. అప్పుడు ఆ ఆలోచన లేకపోయింది. కన్న కొడుకు మీద ఉండే ప్రేమ నా ఆలోచనల్ని ఆపేసింది. అందుకే రుద్రానికి మాటిచ్చి ఇదిగో నీ సంసారాన్ని ఇన్ని కష్టాలు పెడుతున్నాను. ఏంటత్తయ్యా, అత్తాకోడళ్ళు చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నారు. ఎవరి గురించి? ఇంకెవరి గురించమ్మా, నీ గురించే. అవునా? మరి నా గురించి ఏ నిర్ణయం తీసుకున్నారు? ఇప్పటికే చాలా ఆలస్యమైందత్తయ్యా. భరత్ని నాకు ఎప్పుడో దగ్గర చేస్తానన్నారు, కానీ ఇంతవరకు ఏమీ జరగలేదు. సరే, మీ విషయం పక్కన పెట్టండి. ఏం చంద్రిక, నువ్వు కూడా మీ అత్తయ్య ఇచ్చిన మాట నిలబెడతానని చాలా మాటలు చెప్పావు కదా. మరెందుకు భరత్కి నాకు పెళ్లి చేయట్లేదు? దేనికైనా సమయం సందర్భం రావాలి కదా రుద్రాణి. ఇంకెంతకాలం? ఓ జీవితకాలం ఎదురు చూడాలా? ఇప్పటి వరకు ఎదురు చూసింది చాలు. మీరిచ్చిన గడువు దాటిపోయేలా ఉంది. వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయేంతసేపు వెయిట్ చేయడం నా వల్ల కాదు. లేదమ్మా, నేనంత ఎక్కువ సమయం తీసుకోను. నీకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను. కొద్ది రోజులు ఓపిక పట్టు. సరే, మీరు చెప్పారు కదా,
వెయిట్ చేస్తాను. డాక్టర్, ఇవి పేషెంట్ చంద్రిక గారి రిపోర్ట్స్. హలో డాక్టర్, కిరణ్, నువ్వు పంపించిన రిపోర్ట్స్ కరెక్టేనా? మీరు మాట్లాడుతుంది చంద్రిక అనే పేషెంట్ గురించే కదా? అఫ్ కోర్స్. ఒక్క నిమిషం. ఎస్ డాక్టర్, ఆవిడకి క్యాన్సర్ 4th స్టేజ్లో ఉంది. అది చూసే నేను ఫోన్ చేశాను. ఆర్ యూ షూర్? ఏ పొరపాటు జరగలేదు కదా? లేదు డాక్టర్, కరెక్ట్గానే చూశాను. ఆవిడకి క్యాన్సర్ ఉంది. ఓకే. మై గాడ్, ఆ అమ్మాయిని చూస్తే చాలా చిన్న వయసు, కానీ ఇంత పెద్ద జబ్బు. హలో, చెప్పండి డాక్టర్. అమ్మా, అది నీ హస్బెండ్ గాని లేదా నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే రేపు ఒకసారి హాస్పిటల్కి పంపిస్తావా? ఏమైంది డాక్టర్? చెప్పండి. పర్లేదు, నాకు చెప్పండి డాక్టర్. లేదమ్మా, మీ వాళ్ళని ఎవరినైనా పంపించు. పర్లేదు డాక్టర్, ఏమున్నా నాకు చెప్పండి. ఏమైంది? నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదమ్మా, నార్మల్గానే ఉంది. అలాంటప్పుడు మరి ఫ్యామిలీ మెంబర్స్ని ఎందుకు అడుగుతున్నారు? ఏమీ లేదమ్మా, నువ్వు ఒకసారి పంపించు. నువ్వేం కంగారు పడొద్దు. ఇంత పెద్ద జబ్బుందన్న విషయం నేను ఆ అమ్మాయితో ఎలా చెప్పాలి? పాపం తను ఎలా రిసీవ్ చేసుకుంటుందో ఏంటో. అసలు ఇన్ని రోజులు తనకిలాంటి పరిస్థితి ఉందన్న విషయం ఇంట్లో వాళ్ళు ఎందుకు గమనించలేదు? పరిస్థితి ఇంత దూరం రాకముందే ఐడెంటిఫై చేయాల్సింది. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. రామ్మా, కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి డాక్టర్, రిపోర్ట్స్ వచ్చాయా? ఏమైంది డాక్టర్? ఏదైనా ప్రాబ్లమా? నువ్వు ఒక్కదానివే వచ్చావు? మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదా? లేదు డాక్టర్, ఎవరిని తీసుకుని రాలేదు. చెప్పాను కదా, ఈ విషయం కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచాలని. కాన్ఫిడెన్షియల్గా ఉంచాల్సిన మ్యాటర్ కాదమ్మా. మీ ఫ్యామిలీ మెంబర్స్ని పిలు. వాడితో ఒకసారి నేను మాట్లాడాలి. ప్లీజ్ డాక్టర్, దయచేసి విషయం ఏంటో చెప్పండి. ఏదైనా పర్వాలేదు, నేను తట్టుకోగలను. చెప్పండి డాక్టర్. చూడమ్మా చంద్రిక, కొన్ని విషయాలు పేషెంట్కి మేం డైరెక్ట్గా చెప్పలేం. ముందైతే మీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా ఒకరిని పిలిపించు, నేను వాళ్ళతో మాట్లాడాలి. ప్లీజ్ డాక్టర్, నేను ఇంట్లో ఎవరికీ తెలియకుండానే ఇక్కడికి వచ్చాను. దయచేసి నిజం చెప్పండి. ఆ ప్రాబ్లం ఎలాంటిదైనా సరే నేను ఫేస్ చేస్తాను. నా వల్ల అవుతుంది, నేను తట్టుకోగలను. దయచేసి నిజం చెప్పండి, ఏమైంది? ఇదిగో చూడమ్మా, నీకు నీ పరిస్థితి అర్థం కావడం లేదు. నువ్వు చాలా సీరియస్ సిచ్యువేషన్లో ఉన్నావు. నేనొకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్తో డిస్కస్ చేస్తేనే మంచిది. దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురమ్మని మాత్రం అడగండి డాక్టర్. ఎందుకంటే వాళ్ళకి నా గురించి ఏ వివరాలు తెలియకూడదని నేను అనుకుంటున్నాను డాక్టర్. ప్లీజ్ చెప్పండి, ఏమైంది నాకు? డాక్టర్, పరిస్థితి ఏదైనా సరే అనుభవించక తప్పదు కదా. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఫేస్ చేయటానికి ప్రిపేర్డ్గా ఉన్నాను. దయచేసి నిజం చెప్పండి, ఏమైంది నాకు? నీకు క్యాన్సర్. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు.
అసలు ఇన్ని రోజులు నీకీ సమస్య ఉందని తెలియకుండా సిమ్టమ్స్ కూడా తెలియకుండా ఉండడం అనేది నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఈ పరిస్థితుల్లో మీ ఫ్యామిలీకి తెలియకుండా దాచడం అనేది చాలా తప్పవుతుంది. లేదు డాక్టర్, ఈ పరిస్థితి నేనే తట్టుకోలేకపోతున్నానంటే మా ఇంట్లో వాళ్ళు అస్సలు తట్టుకోలేరు. నాకేదన్నా జరిగిందంటే నా భర్త గాని మా అత్తయ్య గారు గాని వాళ్ళు విలువెల్లాడిపోతారు. దయచేసి ఈ విషయం మన మధ్యనే ఉండనివ్వండి డాక్టర్, ప్లీజ్. బయటెక్కడ తెలియటానికి వీల్లేదు. నువ్వెంతో కాలం దీన్ని దాచలేవమ్మా. చెప్పాను కదా, నువ్వు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నావు. ఈ విషయం నువ్వు దాచిపెట్టడం అనేది జరిగే పని కాదు. ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు నీ ప్రాణం ఎప్పుడు పోతుందో కూడా నీకే తెలీదు. అలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఉంటే అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుందో ఒక్కసారి నువ్వు ఆలోచించు. డాక్టర్, మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది, కానీ ఒక్కసారి నా పరిస్థితి కూడా ఆలోచించండి. ఇప్పుడు గనుక నేను ఇంటికి వెళ్ళి నా పరిస్థితి గురించి చెప్పానంటే వాళ్ళు నాకంటే ముందు ప్రాణాలు తీసుకుంటారు డాక్టర్. ట్రీట్మెంట్ ఏం చేయడానికి కుదరదా డాక్టర్? అలాంటి పరిస్థితి ఉంటే నేను నీకు ముందే చెప్పేదాన్ని. కొంచెం ముందు కలిసినా ఏదైనా చేయగలిగేవాళ్ళం. ఇప్పుడు చేయి దాటిపోయింది. ఇప్పుడు నేనే కాదు, ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా కూడా దీనికి మాత్రం ఎవ్వరూ ట్రీట్మెంట్ చేయలేరు. ఇప్పట్నుంచి నువ్వు రోజులు లెక్కేసుకోవటం తప్ప చేయగలిగిందేమీ లేదు. అయినా అసలు ఇన్ని రోజులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నావు? ఏ సిమ్టమ్స్ కనిపించకపోవడం ఏంటి? ఇదంతా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బహుశా సిమ్టమ్స్ ముందే తెలుసుకొనుంటే జాగ్రత్త పడతానేమోనని ఆ దేవుడు నాకు అవకాశం లేకుండా చేసినట్టున్నాడు డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నాది నాదన్నదేది నీతో రాలేను అంది, రాసుందిలే ముందేలిసున్నదే, తప్పదని పయనం నీ ఇల్లు కొన్నాళ్ళు ఈ దేహము విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము. నా ప్రేమను అంగీకరిస్తున్నట్టేగా చంద్రిక? విల్ యు మ్యారీ మీ? కదా కన్నీరుగా జారిపోయే కథ, ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి, చావన్నది జన్మకే అందము. అచ్చుడు అచ్చుడు అచ్చుడు, వర్షం వస్తుంది. వర్షం కావాలా నీకు? నా బంగారు తల్లివి కదూ. ఏమీ తెలియని పసితనం ఎదురుగా అమ్మ కనిపిస్తే ఆనందంగా నవ్వడం తప్ప కల్మషం లేని ప్రేమమ్మ నీది. ప్రపంచం ఏమైపోయినా నీకు సంబంధం లేదు. ఎదురుగా అమ్ముంటే చాలు, అమ్మని చూస్తే నవ్వుతావు, అమ్మని చూస్తే కేరింతలు పెడతావు, ఆకలేస్తే ఏడుస్తావు, నిద్రొస్తే అమ్మ పక్కలో ఆదమరిచి నిద్రపోతావు. అది తప్ప వేరే ప్రపంచమే తెలీదు.
నీలాంటి పసిబిడ్డకి దేవుడు ఎందుకమ్మా ఇంత అన్యాయం చేస్తున్నాడు? ఈ అమ్మ దూరం అయిపోతే నువ్వు ఏమైపోతావు? ఏ తల్లైనా బిడ్డని రెక్కలు వచ్చేంత వరకే కాపాడుతుంది, కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటుంది. కానీ నేను మాత్రం నిన్నిలా అర్ధాంతరంగా వదిలి వెళ్ళిపోతున్నాను తల్లి. నేను లేకపోయినా కనీసం నువ్వు మీ నాన్నమ్మ దగ్గరైనా పెరుగుతావు. కానీ మీ నాన్న పరిస్థితి కాలం అడిగే మనే మిగిలిందా నివురు. అంతా నీకు తెలుసు కదా. నేను రుద్రాణి చేస్తున్న మాయలో పడి నిన్ను అనుమానించాను. ఇప్పుడు కూడా అదే అంటున్నానండి. మీరు ఆ రుద్రాణి మాయలో పడ్డారు. తన మీద మీకు ఎలాంటి అభిప్రాయం లేనప్పుడు ఇంట్లో నుంచి బయటికి పంపించమంటే ఎందుకు ఆలోచించారు? ఇందాకేదో అన్నారుగా, మరిప్పుడేమంటారు? కావాలని పోయి తనని గుద్దుకున్నారే, మరి దీన్నేమంటారు?